हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। तीर्त्वा मोहार्णवं हत्वा रागद्वेषादिराक्षसान् सीता शान्तिसमायुक्ता आत्मा रामो विराजते। आत्मा रामो विराजते। ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత 6వ అధ్యాయం ఆల్మోస్ట్ ఆల్ చివరి సెక్షన్లో మనం ఉన్నాం. ఏంటి ఆ సెక్షను? యోగ భ్రష్ట అంటే యోగ భ్రష్టులు అంటే ఎవరు? ఈ సాధన తపస్సు చేస్తూ అంతిమ లక్ష్యమైనటువంటి తన ఆత్మస్వరూప స్థితిని తన అపరోక్ష అనుభూతిగా నిలిచి ఉండకుండానే అనేక కారణాల వలన దేహత్యాగము జరిగినట్లయితే వారిని యోగ భ్రష్టులు అంటారు. ఎందుకంటే యోగం చేసి 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 ఆ యోగ స్థితిని చేరుకోలేకపోయారు. కానీ వాళ్ళ సాధన తపస్సు ఏమవుతుంది అనే ప్రశ్న అర్జునుడు అడిగినప్పుడు భగవాన్ శ్రీకృష్ణ సవివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అటువంటి యోగ భ్రష్టులు ఈ లోకములో కానీ దేహత్యాగం తర్వాత వచ్చే మరుజన్మలో కానీ వాళ్ళకి దుర్గతి ఉండదు అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అదేవిధంగా మహాయజ్ఞాలు చేసి యజ్ఞయాగాలు అనేక కర్మలు చేసి పుణ్యం ఆర్జించి ఆ పుణ్యలోకాలు స్వర్గాది లోకాల్లో ఎవరైతే వెళ్తారో అలాంటి పుణ్యలోకములు ఈ భగవద్గీత శ్రవణం చేసినంత మాత్రమునే వాళ్ళకి లభిస్తాయి. సో ఆయా పుణ్యలోకాలలో అనేక సంవత్సరముల పాటు నివసిస్తూ శుచీనాం శ్రీమతాం గేహే అంటే మంచి ధర్మనిష్ట కలిగి మంచి సనాతన ధర్మ సంస్కారవంతులు శ్రీమంతులైనటువంటి కుటుంబంలో యోగ భ్రష్టులు మళ్ళీ పుడతారు అని చెప్పారు. యోగ భ్రష్ట అభిజాయతే అని చెప్పారు. అయితే ఇంకొక అవకాశం ఏముంది? అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అన్నారు. అంటే అలా సంస్కారవంతులు శ్రీమంతులు ఇంట్లో కానప్పుడు మంచి యోగులు అంటే జ్ఞాన యోగులుగా ఉంటున్నటువంటి కుటుంబములు తల్లిదండ్రులకి అంటే ధనధాన్యములు అధికంగా ఉండనప్పటికీ పూర్తిగా ఆత్మజ్ఞాన నిష్ట కలిగినటువంటి కుటుంబంలో పుడతారు యోగ భ్రష్టులు. కానీ అటువంటి జన్మ అంత ఆషామాషి కాదు, చాలా కష్టతరం అని చెప్పారు. దుర్లభతరం అంటే చాలా కష్టతరం అని చెప్పారు ఇలాంటి జన్మ ఈ లోకంలో. అలా పుట్టిన తరువాత ఏమవుతుంది? ఇప్పుడు అది ప్రశ్న. తత్ర యోగ భ్రష్టు పుట్టిన తర్వాత తం బుద్ధి సంయోగం లభతే అంటే ఇంతకు ముందు
ఈ ఆధ్యాత్మిక సాధన తపస్సు సంస్కారం ఏదైతే ఉందో ఆ బుద్ధి వాసనలు ఇప్పుడు జన్మ పొందినటువంటి బుద్ధి వాసనలకి కలిసి మరింత మరింత వేగంగా సాధన మొదలు పెడతారు. యతతేచ తతః భూయః, మరలా అదే సాధనలో దిగుతారని. అంటే అతి చిన్న వయస్సులోనే అటువైపు మక్కువ కలుగుతుందన్నమాట. మనం చూస్తుంటాం, శంకరాచార్య 6, 7, 8 సంవత్సరంలోనే అంబా అహం సన్యాసి భవామి అన్నాడు ఆయన. అంటే అమ్మ నేను సన్యాసి అవ్వాలనుకుంటాను, నేను సన్యాసి అవ్వాలనుకుంటాను. మన పిల్లలు ఏమంటారు, నాకు గాలిపటం కావాలి, నాకు మార్బుల్స్ కావాలి, ఇవి అడుగుతుంటారు. ఆయన ఏ విధంగా మారాం చేశారు, నేను సన్యాసి అవ్వాలని మారాం చేశాడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే తత్ర అంటే ఈ జన్మలో బుద్ధి సంయోగం పౌర్వదేహికం. పౌర్వదేహికం అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ వాసనలకి ఎప్పుడు నాశనం లేదు, కేవలము స్థూల శరీరం ఒక్కటే పోతుందండి. ఇక్కడ పోయేది ఏమీ లేదు మనకి. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఊరికి గిలగిలా గిలగిలా కొట్టించుకుంటాం. ఈ ధైర్యం మనలో కలిగితే ఈ స్థూల శరీరం కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. భయపడకూడదు ఏది జరుగుతుంది. అందువలన ఈ పూర్వజన్మలో వచ్చిన వాసనలు, మీరు చేసిన ఉపాసనలు, జపము, తపస్సు, సాధన, ఇవన్నీ కూడా అలాగ సేఫ్గా క్యారీ అవుతుంటాయి. మనం పార్సల్ చేసినట్టు, ప్రొఫెషనల్ పార్సల్ అని ఎలాగైతే ఈ యొక్క పార్సల్ చేసినట్టు వస్తాయో, నెక్స్ట్ శరీరం పొందినప్పుడు ఆ వాసన అలాగ వస్తాయి. కానీ కొంత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు అవి ప్రకటన అవ్వు, లేటు, ఆలస్యం అవుతుంది. అవి ప్రకటన అవుతున్నాయా, అప్పుడు వారిని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ బలవంతంగా వాళ్ళ మీద రుద్దామనుకోండి, ఈ సంసారిక జీవితం కొంతకాలం పాటు అందులో ఉన్నప్పటికీ ఒక్కసారిగా మళ్ళీ బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళు ఉండలేరు. ఎక్కడ వేరే మార్గాల్లో వెళ్తున్నా చివరికి వాళ్ళని పట్టి లాగుతున్నట్లు, అంటే ఎవరైనా సరే బరబర లాగుతున్నారా అన్నట్లు వాళ్ళకి తెలియకుండానే ఇటువైపు ఆకర్షింపబడతారు అని చెప్తున్న భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి, యతతే తతః భూయః అంటే ఆ జన్మ పొందినప్పటి నుంచి మరింత కఠినమైనటువంటి సాధన ప్రారంభిస్తారు. దేనికోసము, సంసిద్ధౌ అంటే సంసిద్ధౌ అంటే పూర్తిగా ఆ మోక్ష స్థితి పొందడానికి మరింత కష్టతరంగా ప్రయత్నిస్తారు. అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతిమ గమ్యం అంటారు దాన్ని. అంటే చివరి లక్ష్యం చేరుకోవడానికి వారి ప్రయాణము సాగుతుందన్నమాట. కానీ మీరు ఒక విషయం చూడండి, సైకిల్ మనం తొక్కేటప్పుడు ముందు పెడలేస్తాం, అలాగ ఫాస్ట్గా పెడలేసి వదిలేరనుకోండి, కొంత సమయం పాటు మీరు తొక్కకపోయినా అలాగే వెళ్తుంది. అందువలన ఈ యోగ భ్రష్టుల పరిస్థితి కూడా అలాంటిదే. కిందటి జన్మ వాసనలు ఒక్కసారి మెల్లగా ప్రకటన అవుతుంటే ఇంకా వాళ్ళు సాధనలో ముందుకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళతో పాటు ఉన్నటువంటి సాధకులకి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి అని. అందుకే మన వాళ్ళు ఏమంటారంటే, ముందుగా వచ్చిన చెవుళ్ళు కంటే వెనుకగా వచ్చిన కొమ్ములు చాలా వాడిగా ఉంటాయి అంటారు. మనమేమనుకుంటాము, వయస్సులో పెద్దవాళ్ళు అని ఒక భ్రమలో ఉంటాం. కానీ ముందు వచ్చిన చెవుళ్ళ కంటే వెనుక వచ్చినటువంటి కొమ్ములు ఎంత పదునుగా ఉంటాయో, పూర్వజన్మ వాసనలు తోడవడం వలన వాళ్ళు దూసుకుపోతారన్నమాట ఈ ఆధ్యాత్మిక సాధనలు. అందువలన ఈ యొక్క యోగ భ్రష్టులకి డబల్ సపోర్ట్ అన్నమాట. అంటే ఏంటి, చిన్న ప్రయత్నం చేస్తుంది చాలు ముందుకు వెళ్ళిపోతుంటారు అనమాట. మిగతా వాళ్ళు ఎంత అధికంగా ఈ జన్మలో చేస్తున్న యోగ భ్రష్టులంతా వేగంగా అందుకోలేరన్నమాట విషయాన్ని. అది
ఎలా అవుతుందని ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు 44వ శ్లోకంలో. పూర్వాభ్యాసేన తేనైవా పూర్వాభ్యాసేన తేనైవ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ హ్రియతే హ్యవశోపి సహ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య జిజ్ఞాసురపి యోగస్య జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే శబ్ద బ్రహ్మాతి వర్తతే శబ్ద బ్రహ్మాతి వర్తతే పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఉత్తమం. అయితే ఎప్పుడైతే వాళ్ళు పిల్లలు కాస్త పెరుగుతుంటే వాళ్ళు పూర్వజన్మ వాసనలు మెల్లమెల్లగా ప్రకటమవుతుంటాయి అన్నమాట. అందుకే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాసనలే అక్కర్లేదు. మీరు చూడండి, కొంతమందిలో ఆ సంగీతం వాసనలు ఉన్నాయనుకోండి, చిన్నప్పుడే పట్టేస్తుంటారు. కొంతమంది మ్యాథమెటిక్స్ శ్రీనివాస రామానుజన్ చిన్నప్పటి నుండే ఆయన ఆ మ్యాథమెటిక్స్, అది గణితం, ఆ వాసనలు ప్రకటమయ్యాయి. ఎంతోమంది చిన్నప్పటి నుండి సంగీతము, ఆటలు, అద్భుతమైనటువంటి ఒక విచిత్రం, మనం ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత చిన్నప్పుడు ఎలా అంట. చిన్న పిల్లలు ఈ మధ్య నేను చూశాను, 18 అధ్యాయుల భగవద్గీత మొత్తం కంఠస్థం. 7-8 సంవత్సరాల పిల్లలు. మీరు నమ్మరు. ఎలా సాధ్యం? ఇదంతా కూడా పూర్వజన్మ వాసనలు. అయితే మనం వాళ్ళకి అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఎలాగండి మీకు ఇటువంటి ఇంక్లినేషన్స్ వచ్చాయి అంటే వాళ్ళు ఒకటే సమాధానం చెప్పాలి మనం. ఐ హ్యావ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ బట్ దెర్ ఈస్ నో ఎక్స్ప్లెనేషన్. ఐ హ్యావ్ ఇన్క్లినేషన్ బట్ నో ఎక్స్ప్లెనేషన్. దానికి వివరణ చెప్పలేరు. ఎందుకు? ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి యథాశ్రుతం యథాకర్మ, లేదా తం విద్య కర్మని సమన్వారవే పూర్వ ప్రజ్ఞాచ అన్నారు శాస్త్రములు. అంటే మనం ఈ శరీరంతో పాటు ఎన్ని కర్మలు, మంచి లోక కళ్యాణమైనటువంటి కర్మయోగం ద్వారా కర్మలు, ఉపాసనలు, జపం ఇవన్నీ చేస్తే వాటితో పాటు ఆ అంతర్లీనంగా సూక్ష్మంగా ఏర్పడినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో, ఆ స్మృతులు, ఇవన్నీ క్యారీ అవుతాయి వచ్చే జన్మలో అని చెప్పారు బృహదారణ్యక ఉపనిషత్తులు. అది శారీరక బ్రాహ్మణులు చెప్పారు అది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ స్పిరిచువాలిటీ అనేది ఒక మెల్లగా ఈ పెరుగుదల అనేది, ఎదుగుదల ఒక క్రమబద్ధంగా జరుగుతుంది. ఒక్కసారి చేస్తే మనం అనకూడదు. ఒకసారి 24 గంటలు నీ తపస్సులో ఉండి నేను మోక్షం పొందేస్తా, అలాంటిది ఏం కాదు ఇది. అందుకే స్వామి చిన్మయానంద అంటారు, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ రివల్యూషన్, ఇట్ ఈస్ ఎవల్యూషన్. చిన్మయానంద స్వామి ఏమన్నారు? స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ రెవల్యూషన్ అంటే ఇది ఒక విప్లవం కాదండి. ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, మన కమ్యూనిస్టు ఊరికే తిరుగుతుంటారు కదా జెండాలు పట్టుకొని. ఇది విప్లవం కాదంట.
మరేంటి, ఇది మెల్లగా చాప కింద నీరులాగా అలాగా విస్తరించాలి, ఎదుగుదల, పెరుగుదల, వృద్ధి. అయితే ఈ ఆధ్యాత్మిక చింతన ఎలా ప్రకటమవుతుంది అని మనం అడిగేటప్పుడు, పునర్జన్మ ఎత్తినప్పుడు ఎక్కడ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి చింతన, సత్సంగం జరుగుతుందో వారికి తెలియకుండానే అటు ఆకర్షింపబడతారన్నమాట. ఒక్కొక్కసారి ఇక్కడ స్వామి వచ్చారు, గీత చెప్తున్నారని వింటే చాలు, ఒక్కసారి తెలియకుండానే చిన్నపిల్లలు కూడా ఎంటర్ అయిపోతుంటారు అన్నమాట. మీకు విషయం చెప్పనా, వాళ్ళ అమ్మా నాన్నే వాళ్ళు నిరుత్సాహం చేస్తారు. నీకేమైంది, ఇప్పుడు వెళ్తున్నావు, ఇప్పుడు గీత నీకేంటి? ఎప్పుడైతే ఆ యొక్క పండ్లు దంతములన్నీ ఊడిపోవాలి, కాళ్ళు చేతులు మొత్తం పట్టేయాలి, అప్పుడు ఇంక దేనికి మనం పనికిరాము అంటే ఇక మన జీవితం వ్యర్థం అనుకుంటే అప్పుడు కదా గీత చదవాలి అంటూ ఉంటారు చాలామంది. అందువలన తల్లిదండ్రులు కూడా వాళ్ళను అడ్డుకున్నప్పటికీ పిల్లలు మాత్రం అటువైపు మక్కువ చూపిస్తారు. ఒక్కొక్కసారి సన్యాసి బట్టలు కనిపిస్తే చాలు తట్టుకోలేరు, వెళ్ళి ఏదో రకంగా వాళ్ళతో మాట్లాడేయాలి, నమస్కారం పెట్టేయాలనిపిస్తుంది ఒక్కొక్కరికి, పిల్లలకి. ఇవన్నీ కూడా ఎలా సాధ్యము అంటే పూర్వజన్మ వాసనల వల్ల మాత్రమే అలా జరుగుతుందని మనము అనుమానించక తప్పదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అరవిందో మనకి పాండిచ్చేరిలో ఆశ్రమం ఉంది. వారి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంటే, మా బిడ్డకి ఈ భారతీయ సంస్కృతి వద్దు, మాకు వద్దు, మాకంతా కూడా విదేశీయ ఆ బ్రిటిష్ సంస్కృతి మాకు కావాలి అని వాళ్ళ కోరిక, వాళ్ళ తల్లిదండ్రులు. ఆయనకి ఏం చేశారు తెలుసండి, భారతీయ సంస్కృతి ఏ యాంగిల్లో కూడా ఆయన దృష్టిలో పడకూడదు, ఆయనకి తగలకూడదు అని లండన్లో పెట్టారు ఆయనకి. అప్పుడు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు జరుగుతున్నాయి ఇక్కడ. అక్కడ కూడా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అసోసియేషన్ మీటింగ్లు పెట్టడం మొదలెట్టారు అక్కడ లండన్లో కూడా. ఏదో తెలియకుండా ఆటోమేటిక్గా అరవింద్ కూడా అక్కడికి వెళ్ళి కూర్చునేవారు. అయితే కొన్నాళ్ళుగా ఆయనకి అర్థమైంది ఏంటంటే, నా భారతదేశం గురించి ఇంత చర్చ జరుగుతుంటే ఆ సంస్కృతి, సంప్రదాయము, దాని యొక్క చరిత్ర ఏమి తెలియకుండా నేనేం చేయగలుగుతాను అని కొన్నాళ్ళకి ఆయన కూడా ఈ జస్ట్ జంపుడ్ ఇంటూ స్వతంత్ర పోరాటంలో దిగారు రంగంలో. అప్పుడు భారతదేశం వచ్చాడు. స్వయంగా భారతదేశం చూడాలి కదా, ఎక్కడో టీవీల్లోనూ ఎక్కడో చూడడం, పేపర్లో చూడడం కంటే. అప్పుడు భారతదేశంలో వచ్చి స్వతంత్ర సంగ్రామంలో పోరాడి కొంతకాలం పాటుకి పాండిచ్చేరి చేరుకొని మహాయోగి అయిపోయారు ఆయన. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పని ఏంటి, ఆయన ఏది తయారయ్యారు చూసారా, పూర్వజన్మ వాసనలు. అదే విధంగా సిద్ధార్థ అంటే బుద్ధ భగవాన్ ముందు ఆ తండ్రి గారికి ఎవరో జాతకం చెప్పారు, ఏం చెప్పారు అంటే బాహ్య ప్రపంచం అనేది ఆయన చూడకూడదు అని సకల భోగములన్నీ ఉన్నటువంటి ఆ యొక్క ఆ రాజ మహల్లోనే ఆయనకి పెంచడం మొదలెట్టారు. అయితే కట్ చేస్తే ఏమైంది, ఆ చంటి పిల్లలకి భార్యను విడిచిపెట్టి సన్యాసం తీసుకున్నాడు. ఇలాగే రామతీర్థ, స్వామి శివానంద మలేషియాలో డాక్టర్. మలేషియాలో వెళ్ళిపోయినటువంటి వారికి మళ్ళీ ఈ ఆధ్యాత్మిక పూర్వజన్మ వాసనలు ఎలా లాగేవి చూడండి పట్టి, ఈ టగ్ ఆఫ్ వార్ లాగా మనం ఆవుకి తాడు పట్టి లాగుతుంటాం, అలా లాగడం వలన ఆ మలేషియాలో ఉన్నటువంటి వైద్య వృత్తికి విడిచిపెట్టి ఋషికేశ్ వెళ్ళిపోయారు శివానంద స్వామి. అక్కడ సాధువులకి, మహాత్ములకు కూడా అనేక సేవలు, మెడిసిన్స్ ఇస్తూ తన యోగ సాధనలో నిమగ్నమై యోగేశ్వరుడిగా పేరు వచ్చింది ఆ యొక్క ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరాఖండ్లో. ఇవన్నీ కూడా మనం గమనిస్తే మనకు ఒకటి స్పష్టమవుతుంది. ఆనందమయ మాతాజీ చిన్న బాల్యం నుండే ఆధ్యాత్మిక చింతనలో ఉంటే కుటుంబానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఈ పిల్లకి ఇలా కాదు, పెళ్లి చేస్తే చెట్ అవుతుంది అనుకోండి. అలాగే మనకి ఇప్పుడు కూడా విలేజ్ ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి.
ఏమైనా తేడాగా ఉంటే వీళ్ళకి పెళ్లి చేస్తే సెట్ అవుతుంది అనుకుంటారు. అలాగేం అవ్వదు. అయితే ఆ అమ్మగారికి పెళ్లి చేశారు. అయితే ఆమె అదృష్టం ఏంటంటే పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెని చాలా దగ్గరగా పరిశీలించారు. పరిశీలిస్తే ఆవిడ తపస్సు, ఆవిడ వివేక శక్తి, వైరాగ్యం అద్భుతం అనిపించాయి అన్నమాట. వెంటనే ఆయన ఆవిడికి సేవ చేయడం మొదలెట్టాడు. అలాగ ఇద్దరు ఒకరికొకరు ఈ సాధనలో సహకరించుకుంటూ వాళ్ళు ఈరోజు ప్రపంచంలో వారి పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మగారి పేరు ఆనందమయ మాతాజీ, ఆయన పేరు రామచంద్రనాథ్ ఏదో పేరు ఉంటే ఆయన పేరు భోలేనాథ్ అని పేరు వచ్చింది. అదేవిధంగా రామకృష్ణ అంటే గదాధర, ఈయనంత వేరే జీవితంగా ఉన్నాడు, ఏదో ఆయన లోకంలో ఉన్నాడని పెళ్లి చేస్తే ఏమైంది? శారదాదేవి సాక్షాత్తు రామకృష్ణుకి సేవ చేసుకుంటూ ఇద్దరు తరించారు. అందువలన ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పూర్వజన్మ వాసనలు ఉంటే మీరు కొంతకాలం వాళ్ళని ఆపగలుగుతారు. స్ప్రింగు కాల కింద నొక్కి ఉంచినట్టు. కానీ ఒక్కసారి కాలు తీస్తే యథావిధికి వస్తుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక వాసనలు అనేవి ప్రకటమవుతాయి. అప్పుడేమవుతుంది? తేన అంటే ఆ పూర్వజన్మ వాసనల వలన హ్రియతే అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వైపు ఆకర్షింపబడతారు. ఎలా? అవశ అపి సహ అంటే అప్రయత్నంగా ఎవరో లాగుతున్నట్టు, రెక్కపట్టి బలవంతంగా లాగుతున్నట్టు వాళ్ళకు అటువైపు ఎక్కువ ప్రయత్నం లేకుండానే ఆకర్షింపబడతారు. అందువలన మన పిల్లల్ని మీరు ఎవరినైనా చూడండి, ఈ మధ్యకాలంలో ఏ అమెరికాలో, ఆస్ట్రేలియా, కెనడాలో కొంతకాలం పెట్టినా అక్కడ కూడా ఏదో ఆశ్రమంకి వెళ్ళడం, ఏదో ఒక రకంగా మళ్ళా సనాతన ధర్మ భారతీయ సంస్కృతికి ఆకర్షింపబడుతూ ఉంటారు. అందువలన దీన్ని ఇలా ఈ పూర్వజన్మ వాసన ఉన్న వ్యక్తికి ఏమవుతుంది అంటే చూడండి, కొంతమంది స్టార్టింగ్లో ఏ శ్రద్ధ ఉండదు, కానీ బిజినెస్కి వెళ్తుంటారు. ఆస్ట్రేలియా, అమెరికా అక్కడ అడుగుతారు, ఏమండి మీరు ఇండియా నుంచి వచ్చారు, భారతదేశం నుంచి? అవును. అది భారతదేశం యొక్క ఆధ్యాత్మిక గురించి చెప్తారు కదా, కొన్ని విషయాలు చెప్పండి అంటారు. మన వాళ్ళకి సిగ్గేస్తుంది. ఎందుకు? ఈయనకేం తెలియదు కదా. వెంటనే అనుకుంటారు, అమ్మో నా బిజినెస్లో నేను కొంచెం బాగా అందరికీ అట్రాక్ట్ చేయాలంటే కొన్ని విషయాలు తెలుసుకో తప్పదు అని అప్పుడు స్వామీజీలకి, ఆశ్రమాలకి కాంటాక్ట్ చేస్తుంటారు ఈ బిజినెస్ పర్సన్స్. ఎందుకు? ఏదో షార్ట్ కట్ కొన్ని టిప్స్ కావాలి వాళ్ళకి. ఎందుకు కావాలి? అక్కడ బిజినెస్ మీటింగుల్లో వీఆర్ కమింగ్ ఫ్రమ్ సచ్ ఏ లీనియేజ్, ఇంత పరంపర ఉన్నది, ఇంత సంస్కృతి, ఇంత సంప్రదాయం అని చెప్పుకోవాలి వాళ్ళ దగ్గర. దేనికోసం? వీళ్ళ బిజినెస్ కోసం. కానీ మొదట్లో బిజినెస్ కోసం మీరు ప్రారంభించిన మెల్లగా ఒకవేళ పూర్వజన్మ వాసనలు ఉంటే అందులోకి లాగేయబడతారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడెంట్స్ అనే 3 రకాలుగా ఉంటారని చెప్పాను నేను. అంటే ఏంటి? గన్ పౌడర్ లేదా కర్పూరం లాగా, లేకపోతే ఎండిన కర్రలు లాగా, లేదా కోలు, లేకపోతే పచ్చి అరటి దొంగ. ఈ 3 రకాల్లో ఉండడం వలన వాళ్ళలో ఉన్నటువంటి వేగవంతము ఆ విధంగానే ఉంటుంది స్టూడెంట్స్. అందువలన జిజ్ఞాసురపి అంటే ఏదో కొంత కుతూహలం, క్యూరియాసిటీ. అంటే చూడండి, బిజినెస్ మెన్లు అన్నాం కదా, వాళ్ళు కూడా మెల్లగా విదేశీయులకి మన సంస్కృతి చెప్పడం వలన వాళ్ళు అట్రాక్ట్ అవుతారన్నమాట. చివరికి ఎంతోమంది బిజినెస్ మెన్లు కూడా పూర్తి విడిచిపెట్టి సనాతన ధర్మంలోకి వచ్చి తపస్సు సాధన చేస్తుంటారు. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, వీళ్ళందరూ కూడాను మనం చూస్తుంటాం. ఎప్పుడు కూడాను ఋషికేశు, హరిద్వార్, బృందావనం, కాశీ వస్తుంటారు వీళ్ళందరూ. అందువలన మీకు జస్ట్ కుతూహలం, క్యూరియాసిటీ కలిగినప్పటికీ మెల్లమెల్లగా మీ పూర్వజన్మ వాసనలు ఉంటే మీరు ఆ సాధనలో పూర్తి నిమగ్నమైపోతారు. అప్పుడు ఏమవుతుంది? యోగస్య జిజ్ఞాసురపి యోగస్య అంటే ఆధ్యాత్మిక చింతన అంటే జ్ఞానయోగంలోకి అలా ప్రవేశిస్తారు.
అలాంటి వ్యక్తులు యోగ భ్రష్టులు శబ్ద బ్రహ్మ అతివర్తతే. అంటే ఇక్కడ శబ్ద బ్రహ్మ అంటే ఏంటంటే వేదముల్లో చెప్పినటువంటి కర్మకాండ అంటే కర్మయోగము, కర్మకాండ అవి ఇచ్చే ఫలం ఏంటి? అనిత్యం. కాబట్టి వాటిని సాక్షాత్తు డైరెక్ట్గా నెక్స్ట్ సాధనలోకి ప్రవేశించేస్తారనమాట. కొంతమంది అంటారు, ఏమండి మీరు వివాహం చేసుకున్న బ్రహ్మచారి నుంచి సన్యాసం తీసుకున్నారు కదా, అది తప్పు కదా అంటారు. అంటే ఏంటి? శబ్ద బ్రహ్మాతి వర్తతే అని అర్థం. అంటే ఇంతకు ముందు జన్మలో ఈ కర్మకాండలు, కర్మయోగాలు అన్నీ చేసి ఉన్నారు కాబట్టి ఈ జన్మలో అది చేయకుండానే నెక్స్ట్ స్టెప్లోకి ప్రవేశిస్తున్నారు. చాలామంది అంటారు, గురువు గురువు గురువు. ఎందుకండి గురువు? రమణ మహర్షికి ఎవరండి గురువు? ఏమి మార్గదర్శనం చేశారు? వారు ఆత్మచింతనలోకి వెళ్ళిపోయారు కదా, సహజ సమాధులు ఉండేవారు. మరి ఆయన పూర్తిగా ఉయ్యమ్మాయి నేనెవరనే విచారణ చేసి తత్వాన్ని తెలుసుకొని ఆత్మనిష్ఠులు ఉన్నారు కదా, గురువు ఎందుకు అంట. అదే ప్రశ్న రమణ మహర్షి అడిగితే రమణ మహర్షి చాలా చక్కగా చెప్పారు. గురువు అత్యవసరం. రమణ మహర్షి గారు కిందటి జన్మలో ఈ గురు శాస్త్ర ఉపదేశం జరిగింది కాబట్టి నిధిధ్యాసన ప్రక్రియ పూర్తి కాకుండానే యోగ భ్రష్టులుగా శరీర త్యాగం జరిగి ఉంటది కాబట్టి ఈ జన్మలో తొందరగా అటువైపు ఆకర్షింపబడి ఆ కాస్త మిగిలిన నిధిధ్యాసనం కొన్ని సంవత్సరాల పాటు కింద మీద పడి చేసి తన స్వరూపాన్ని అర్థం చేసుకుంది. ఆ విషయంలో ఆయన అన్నారు, నా అజ్ఞానం వల్ల నేను 11 సంవత్సరాల పాటు కింద మీద పడ్డాను, అది అనవసరం, నేను ఎప్పుడు ఆత్మస్వరూపాన్ని ఆయన తెలియజేశారు రమణ మహర్షి కూడా. ఈ విధంగా ఈ జన్మలో కర్మలు, యజ్ఞాలు, యాగాలు చేసే పొందే ఫలం మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు? అల్టిమేట్ తత్వం వైపు ఆకర్షింపబడతారు. దీనిని శబ్ద బ్రహ్మ అతివర్తతే అంటారు. అయితే ఇక లాస్ట్ శ్లోకం అన్నమాట. అంటే యోగ భ్రష్టుల గురించి చెప్పడానికి భగవాన్ శ్రీకృష్ణ ఈ లాస్ట్ 45వ శ్లోకం ఏంటంటే ఇది ముఖ్యమైన శ్లోకం. ఇక్కడతోని యోగ భ్రష్టు గురించి అయిపోతుంది. తర్వాత 2 శ్లోకాలు ఈ యొక్క గొప్ప యోగి గురించి, అంటే ధ్యానం చేసే నిధిధ్యాసనం చేసే యోగి గురించి పొగుడుతారనమాట. తర్వాత 2 శ్లోకాలు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం
అయితే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఆ యోగ భ్రష్టులుగా ఎవరైతే మళ్ళీ జన్మెత్తారో వాళ్ళని యోగులు అంటున్నారు. భగవాన్ శ్రీకృష్ణ టైటిల్ ఇచ్చారు, యోగులు. అయితే ఆ యోగి ఈ జన్మ ఎలా తోడ్పడుతుంది అంటే, యోగ భ్రష్టులుగా మళ్ళీ పుట్టారు కదా, ఈ జన్మ వాళ్ళకి ఏ విధంగా తోడ్పడుతుంది అంటే, సంశుద్ధ కిల్బిష అంటే పూర్తిగా అన్ని మాలిన్యాలు, మలినాలు, అశుద్ధాలు, అశుభాల నుండి ప్రక్షాళన చేయబడి అంత శుభ్రంగా చేసినట్టు శౌచమైనటువంటి ఒక శుభ్రమైనటువంటి అంతఃకరణ స్థితిలో ఉంటారనమాట. వాళ్ళు పుట్టినప్పటి నుండే అంతఃకరణ స్థితిలో పుడతారనమాట. అంటే అత్యంత శుద్ధమైన అంతఃకరణంతో పుడతారు. అలా పుట్టారా లేదని మీకు ఎలా తెలుస్తుంది? ఏమైనా మనకేమైనా మీటర్ ఉందా, లేకపోతే ఏమైనా లాక్టోమీటరు, బారోమీటరు, ఏమైనా ఇలాంటి మీటర్లు ఉన్నాయా స్వామీజీ అంటే అవేం అక్కర్లేదు. ఎలా తెలుస్తుందంటే, వాళ్ళు చిన్నప్పటి నుండి ఎక్కడ ఏమైనా భజన జరుగుతున్నా, కీర్తన జరుగుతున్నా, పూజ జరుగుతున్నా, వ్రతం జరుగుతున్నా, ఎవరైనా సరే ఓ మహాత్ములు వచ్చినా ఆటోమేటిక్గా తెలియకుండా వెళ్ళిపోతారు. మీరు శివపురాణంలో చూస్తే పార్వతీదేవి గురించి అలాగే ఉంటుంది. చిన్న పిల్ల ఎక్కడ డమరు ఉంటే ఆవిడ పరుగులు తీస్తుంటుంది. పాపం తల్లిదండ్రులు ఎంత బాధపడతారు తప్పించడానికి. సాధువులు ఉంటే సాధువులతో వెళ్ళిపోతుంటారు. ఆవిడ డమరు అంటే వినిపించిందంటే చాలు, ఇంకా ఆవిడ అలా సమాధిలోకి వెళ్ళిపోతుంది. చిన్నపిల్ల, చంటి పిల్ల అంటే పూర్వజన్మ సంస్కారము అని అర్థం. అలాగా చిన్నప్పుడే మీరు అటువైపు ఆకర్షింపబడుతుంటే మనం అర్థం చేసుకోవాలి, ఓహో వీళ్ళు యోగ భ్రష్టులు అని. అందువలన అతి చిన్న వయసులోనే మీరు కొంతమంది ఆధ్యాత్మిక వైపు వెళ్తుంటే, మరి కొంతమంది అసలు ఆధ్యాత్మికత పక్కన పెడదాం. మీకు ఇంతకుముందే చెప్పాను, చిన్నప్పుడే అందించుకుంటారు. ఆ డాక్టర్ ప్రొఫెషన్ గురించి కానీ, ఆ ఆటల గురించి కానీ, సంగీతం గురించి కానీ అంత తొందరగా పట్టేస్తారు పిల్లలు. ఎందుకు? అంతకు ముందు జన్మలో ఆ సంగీత వాసనలు ఉండే బాగా. ఈ జన్మలో చిన్నప్పటి నుండి చూసాం మన వాళ్ళు అద్భుతమైన దేవిశ్రీ ప్రసాద్, ఏఆర్ రెహమాన్లో ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళు చాలా చిన్నప్పటి నుండే సంగీతంలోకి వచ్చారు. అద్భుతమైనటువంటి మన ఎంఎస్ రామారావు గారు, తులసీదాసు, మనకు భక్త కంచర్ల గోపన్న, ఈ అన్నమయ్య, వీళ్ళందరూ ఎలా పట్టించుకున్నారు? అంత ముందు జన్మలో వాళ్ళందరూ కూడా యోగ భ్రష్టులే. అందువలన ఆటోమేటిక్గా అటువైపు ఆకర్షింపబడ్డారనమాట. అందువలన మనకు ఒక డౌట్ వస్తుంది, మరి కొంతమందిని ఇలా జ్ఞానులు, భక్తులుగా తయారు చేస్తూ మరి కొంతమందిని దేనికి పనికిరాని దద్దమ్మలుగా ఉంచేస్తున్నటువంటి ఈ పరిస్థితి సమాజం మనం చూస్తుంటే మనకు ఒక డౌట్ వస్తుంది. భగవంతుడు ఈశ్వరుడు పక్షపాతి కదా. కొంతమందికి ఏమో ఒక శుచీనాం శ్రీమతం అంటే మంచి పవిత్రమైన సంస్కారం శ్రీమంతుడి ఇంట్లో పుడతారు. కొంతమంది ఏమో జ్ఞానుల ఇంట్లో పుడతారు. కొంతమంది ఏమో కావు పీవు మజా కొరో మజా రోల్ అండ్ రాకు కింద మీద పడుతూ పబ్బులు కబ్బులు 24 గంటలు అలాగా లంక జీవితము. ఆ రావణాసురుడు లంకలో ఉన్నటువంటి అసురులు తామసిక ప్రవృత్తిలో ఉంటారు. ఇది ఈశ్వరుడు చేస్తున్న పక్షపాతం కాదా అని డౌట్. అంటే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ స్వయం చెప్తున్నాడు ఏంటంటే, వాళ్ళు ఈ విధంగా ఒకరికేమో భక్తులుగా, జ్ఞానులుగా, యోగులుగా, ఇంకొకరికి ఏమీ సంబంధం లేనటువంటి అసురులుగా, రాక్షసులుగా చేయడం అనేది ఈశ్వరుని చేతిలో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి ప్రాణి జీవాత్మగా వాళ్ళు అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యపాపాల ఆధారంగానే ఈ తదుపరి జన్మలు వస్తాయి అని స్పష్టం చేశారు శాస్త్రంలో. కాబట్టి ఈ దేవుడు నా మీద దయలేదు, వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళకేం అంత సుఖంగా ఆనందంగా నవ్వుతున్నారు, నేను రోజు పూజలు చేస్తున్నాను, నాకు ఈ కష్టాలు తప్పు అని మనం భ్రమపడుతుంటాం. ప్రతి విషయం, ప్రతి కారణం, ప్రతి కార్యం వెనుక కారణం ఉండి తీరుతుంది. అందువలన అనేక జన్మ సంసిద్ధ, ఇంతకు ముందు అనేక జన్మల్లో చేసినటువంటి ఆ సంస్కార వాసనలు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో చిన్న భరణి ఉండేది అనమాట. అంటే
మట్టితో చేసినటువంటి భరణి ఉండేది. మేము చిన్నప్పుడు 10 పైసలు, 5 పైసలు, 20 పైసలు కాయిన్స్ ఉండేవి అనమాట. అవి అలాగా ఆ యొక్క మట్టి భరణలో వేసేవాళ్ళు. ఒక్కసారి లెక్క పెడితే ఒక్క ఈ డబ్బులు 20 రూపాయలు అయినాయి అనేవాళ్ళు. అప్పుడు 20 రూపాయలు అంటే చాలా ఎక్కువలేండి. ఇప్పుడేమో ఒక 2000 అయినా ఆశ్చర్యపోకర్లేదు. అంటే ఈ విధంగా పైసా 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 ఎలాగైతే మనం కూడబెడతామో, ఈ సాధకులు ఇంతకు ముందు జన్మల్లో వచ్చినటువంటి పుణ్యం ఆ ఈశ్వరు అనుగ్రహం ఆశీర్వాదంగా అలా కొంచెం పుణ్యం కొంచెం పుణ్యం కొంచెం పుణ్యం అలాగా కూడబెట్టుకున్నారనమాట. ఆ పుణ్యం ఒక్కసారి మీ యొక్క బ్యాంకులో మీరు డిపాజిట్ చేసిన డబ్బులు ఎలాగైతే ఒక ఇల్లు కట్టినప్పుడు, ఒక పెళ్లి చేసినప్పుడు ఎలాగైతే ఒక్కసారి తీసుకుంటారో, ఈ అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఆ పుణ్య సంస్కార వాసనలు ఈ జన్మలో ఒక్కసారి మీకు ఉపయోగపడతాయి జ్ఞానయజ్ఞం కోసం. అలా చేయడం వల్ల ఏమవుతుంది? సంశుద్ధ కిల్బిష. కిల్బిషం అంటే పాపము అని అర్థం, చెడు. పూర్తి పాపాల నుండి కడిగేడి పడుతున్నది. అదేవిధంగా అనేక జన్మ సంసిద్ధ అంటే అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మ సంసిద్ధ సంశుద్ధ కిల్బిష. ఎవరు? యోగి, యోగ భ్రష్టులు. ఏమవుతుంది? ప్రయత్నాత్ యతమానస్తు. అప్రయత్నంగానే మీకు ఆ వాసనలు తోడ్పాటు చేస్తాయి, హెల్ప్ చేస్తాయి, సహాయం అందిస్తాయి అన్నమాట. అందుకే వివేక చూడమని శంకరాచార్య ఏమన్నారంటే, ముక్తిర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అనేక శతకోటి జన్మల్లో మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక వాసన సంస్కారం పుణ్యం లేకపోతే ఈ జన్మలో మీకు అది సాధ్యం కాదు అని చెప్పారు శంకరాచార్య. అదేవిధంగా దత్తాత్రేయ మహారాజు కూడా అదే చెప్పారు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన అని. ఇప్పుడు అనేక జన్మల్లో చేసిన పుణ్య ఫలం వలన, ఈశ్వర అనుగ్రహం వలనే ఈరోజు ప్రాతకాలంలో భగవద్గీత అసలు ప్రపంచమంతా విరుద్ధ మార్గంలో వెళ్ళిపోతుంటే మీరు ఈ మార్గంలోకి వచ్చారంటే అది పూర్వజన సుకృతమే అంటున్నారు. ఎందుకంటే మనకి ఎంత తోడ్పడుతుందంటే, మనము నదీ ప్రవాహం వెళ్తుంది, నదీ ప్రవాహం వెళ్తున్న దిశలో మీరు స్విమ్మింగ్ చేశారనుకో, ఈత కొట్టారనుకోండి, ఎంత తేలికండి. అలా పడుకొని అలా చేతులు పెట్టుకొని అలా ప్రవాహం వెళ్ళిపోతాం. మరి ఆ యొక్క ప్రవాహానికి ఎదురీత ఈత ఈజే వరకు ఎలాగుంటుందండి? చాలా కష్టం. ఇది తేడా. యోగ భ్రష్టులకి సామాన్యులకి ఈ తేడా ఉంటుంది అనమాట. యోగ భ్రష్టులుగా మళ్ళీ జన్మెత్తిన వాళ్ళకి ఆ నదీ ప్రవాహం వైపే ఈత కొట్టినట్టు స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. మిగతా వాళ్ళకి వ్యతిరేక దిశలో స్విమ్మింగ్ చేస్తున్నట్టు కష్టంగా ఉంటుంది. అందువలన ఈ విధంగా ఒక్కసారి, అంతెందుకు మన పిల్లలను చూడండి, చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కొంతమంది ఉంటారు, ఏ రోజు అసైన్మెంట్లు, ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేసేస్తారు అన్నమాట. ఎప్పటికప్పుడు అప్ టు డేట్. సో పరీక్షల సమయంలో ఒక్కసారి ఇలా పై చూసుకుంటే చాలు. కానీ కొంతమంది ఉంటారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తప్ప అసలు యాక్టివిటీస్ ఉండవు, వాళ్ళకి చదువు ఉండదు. ఇక ఎగ్జామ్ అనగానే భయం పట్టుకొని నైట్ అవుట్లు చేస్తారు. ఈ నైట్ అవుట్ అంతా చేసి అంతా ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటారు. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి చేతులు సరిగా రాయలేము, మనసు సరిగా పని చేయదు, బుద్ధి సరిగా పని చేయదు. వాడు మెల్లగా డోజింగ్లోకి వెళ్ళిపోతారు, నిద్రపోతారు అన్నమాట పిల్లలు, మన చిన్న పిల్లలు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నిత్యము ఆ తపస్సు సాధన వ్యర్థం కాదు, అది ఎప్పుడు అర్థమే. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత అని చెప్పారు. వివేకానంద స్వామికి చాలా ఇష్టమైనటువంటి మంత్రం. అందుకే అలాంటి వాళ్ళకి ఏమవుతుంది? క్షురస్య ధారా నిశితా దురత్యయ దుర్గం పతస్తత్ కవయో వదంతి అంటారు. అంటే ఎవరైతే నిరంతరము సాధన చేసి యోగ భ్రష్టులుగా వచ్చిన వాళ్ళకి హైవేలో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట. అంటే మన చెన్నై హౌరా హైవేలో. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక వాసన లేని వారు ఒక్కసారి ప్రయత్నిస్తుంది, వాళ్ళకి ఎలాగుంటుందో తెలుసండి?
రేజర్ మీద నడుస్తున్నట్టు ఉంటుంది. మన రేజర్ చూడండి, మనం షేవింగ్ చేసుకున్న రేజర్ ఎంత షార్ప్గా ఉంటుంది, దాని మీద నడిస్తే మాటల కట్ చేసిపోదు. అంత కష్టము ఈ సాధన. ఎవరికి? ఎటువంటి సంస్కారం లేక, ఎటువంటి ఒక శ్రద్ధాభక్తి లేక, ఊరికే ఏదో సాధన పేరుతో చేస్తుంటే వాళ్ళకి అత్యంత కష్టం అనిపిస్తుంది. కానీ సంస్కారవంతమైన వాసనలు ఉన్న వారికి అది చాలా సులభం అనిపిస్తుంది. ఈ విధంగా వాళ్ళకి ఏమవుతుంది? తతహ, ఆ తర్వాత పూర్తిగా ఇక ఆ జ్ఞానయోగములో అవలీలగా, అనాయాసంగా, అప్రయత్నంగా ప్రవేశించి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని పూర్తిగా జ్ఞాననిష్టలో ఉంటే ఇక వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి విధి నియమాలు ఏముండవు. ఎందుకు? శాస్త్రం ఏవైతే నియమాలు చెప్తున్నదో సహజంగానే వాళ్ళు అలా చేసుకుంటూ పోతుంటారు అన్నమాట. మనం అంటాం ఒక్కోసారి, నువ్వు నీకేమైనా ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, నువ్వు ఆల్కహాల్ తాగొద్దండి అంటారు. పాపం ఆల్కహాల్ అంటే ఆయనకి ఎప్పటికీ ఇష్టం లేదు. నీ జీవితంలో ఎప్పుడు తాగలేదు స్వామి డాక్టర్ గారు అంటారు. మంచిది. నువ్వు నాన్ వెజ్ తినొద్దు అంటారు. నీ జీవితంలో ఎప్పుడు నాన్ వెజ్ తినడం లేదండి అంటారు. కొంతమందికి మీరు పాలు తాగాలి, విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు పాలే తాగుతుంటారు. అలా ఉంటుంది అనమాట. అంటే శాస్త్రం ఏమి చెప్తుందో అదే విలువలతో వీళ్ళు జీవిస్తారనమాట. సో వాళ్ళకి ఎటువంటి కష్టం అనిపించదు. మనం చూడండి, వ్యర్థమైన తింటాము, ఏవైతే చేయకూడదో అన్నీ చేస్తుంటాం. అందువల్ల శాస్త్రం ఏమంటుంది? ఇవి తినకు, ఇవి చెయ్యకు, ఇది వద్దు, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. మనకి చాలా కష్టం అనిపించేస్తుంది. నోరు విప్పితే అబద్ధం, అందువలన సత్యం పలుకుము, చాలా కష్టం. కానీ మీరు సహజంగానే నిజాయితీగా ఉంటూ ఎప్పుడు సత్యం పలికే వాళ్ళకి సత్యం పలుకుము అంటే మీకు ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది ఉండదన్నమాట. అలా అలాంటి పరిస్థితులు ఉండడం వలన అయితే ఇక్కడ ఒక డౌట్ వచ్చింది అర్జునుడికి. ఏంటి? ఇప్పుడు యోగ భ్రష్టుడి యొక్క పరిస్థితి ఏమిటి అంటే లీస్ట్ పరిస్థితుల్లో స్వర్గలోకంకి వెళ్తారు. ఎందుకు? వీరి అధ్యయనం చేయడం వలన వచ్చే పుణ్యముతో స్వర్గాది లోకాలకు వెళ్తారు. మీ అదృష్టం బాగుంటే ఈ జన్మలోనే మోక్షం. అయితే ఒకవేళ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ జన్మలో మోక్షం పొందుతారు. అయితే ఇక్కడ ఒక సామాన్యమైన డౌట్ చాలా మందికి వస్తుంది. ఒకరు అడిగారు కూడా నాకు, ఏంటి మరి జ్ఞానికి కూడా సంచిత కర్మలు ఉంటాయి కదా, దగ్ధం అవుతాయని విన్నాము. కానీ వాళ్ళు పూర్తిగా ఆత్మనిష్టలో ఉండకుండా మరణిస్తే సంచిత కర్మలు ఇంక ఉంటాయి కదా. సంచిత కర్మలు ఇంకా అవి కొండలు కొండలుగా ఉన్నాయి, పోగులయ్యి. అవి ఉండగా వీరు మళ్ళీ యోగ పురుషులుగా పుట్టిన వెంటనే ఆ సంచిత కర్మలన్నీ ఉండగా వీళ్ళు ఎలాగా మోక్షం పొందుతారు అనేది, మరి మీ యొక్క మోక్షానికి ఆ సంచిత కర్మలు అడ్డుపడవా? మరోసారి ప్రశ్న ఏంటంటే, జ్ఞాని పూర్తిగా మోక్షం పొందకుండా చనిపోయినప్పుడు, దేహత్యాగం జరిగినప్పుడు సంచిత కర్మలు మిగిలే ఉన్నాయి కదా. ఎందుకు? సంచిత కర్మలు ఎప్పుడు పోతాయి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నాం, కానీ ఇంకా ఆత్మనిష్ట అవ్వలేదుగా. మరి యోగ భ్రష్టులుగా పుట్టిన తర్వాత కూడా సంచిత కర్మలు ఉంటాయి కదా, మరి వాటి సంగతి ఏమిటి? అవి హిరణ్యకశిపుల మధుకైటపుల్లాగా రావణ కుంభకర్ణలాగా అడ్డుకుంటాయి కదా. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ సంచిత కర్మలో ఉన్నటువంటి ఆ కుసంస్కార వాసనలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక వాసనలు బలంగా ఉంటాయి వాటికంటే. అయితే ఈ ఆధ్యాత్మిక సంస్కార వాసనలు ఈ సంచిత కర్మ ఆ పాప వాసనల్ని అడ్డుకుంటాయి. ఎలాగా? కొంతవరకు ఆపుతాయి, వాటిని నాశనం చెయ్యవు, కానీ స్టే ఆర్డర్. ఒక ఇల్లు కట్టారండి, ఓ బంగళా, దాన్ని వెంటకంటే నిర్మూలించడము, నాశనం చేయడం కష్టం. కోర్టు వారు ఏమంటారంటే, వీటి యొక్క పూర్వోత్తరాలు పరిశీలించడానికి కొంత సమయం కావాలి, కాబట్టి ఇప్పుడే దాన్ని పగలగొట్టకండి, స్టే ఆర్డర్ ఇస్తున్నాం అంటారు హైకోర్టు. అంటే స్టే ఆర్డర్ అంటే ఏంటి? దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు, విడిచిపెట్టండి కొంతకాలం. ఈ విధంగా మనకున్నటువంటి ఆధ్యాత్మిక వాసనలు ఏవైతే ఉన్నాయో సంచిత కర్మ నుండి ఇంకా ప్రకటమవబోయే ఆ వాసనని కాసేపు స్టే ఆర్డర్గా ఆపుతాయి అన్నమాట. ఎంతవరకు ఆపుతాయి?
మీరు జ్ఞాననిష్ట పొంది చిదానంద రూప శివోహం శివోహం అన్నంత వరకు ఆపుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది స్వామి? అవి దగ్ధమవుతాయి ఆత్మజ్ఞానంలో. ఈ విధంగా సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాశ్రంలో మీరు చూస్తుంటారు. అదేవిధంగా భగవద్గీత ఇంతకు ముందు వచ్చింది, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయ జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. ఇవన్నీ వచ్చాయి ఇంతకుముందు మనకి 4వ అధ్యాయం. కాబట్టి అప్పుడు పూర్తిగా మీరు ఇక ఆ యొక్క ఆత్మనిష్టలు సహజ సమాధిలో ఉంటారు. మీరు ఏ పని చేసినా ఆత్మనిష్టలే, ఏ పని లేకపోయినా ఏకాంతం కూర్చున్నా ఆ నిధిధ్యాసనలో ఉంటారు. కాబట్టి అటువంటి నిధిధ్యాసన చేసే యోగి గురించి ఇప్పుడు స్తుతి. మీకు ఏమైంది? ఇక్కడ వరకు 6వ అధ్యాయం అయిపోయింది. ఎలా? అర్జునుడు అనే ప్రశ్నకి సమాధానం జవాబు ఈ 45వ శ్లోకంతో కంప్లీట్. తర్వాత 2 శ్లోకంలో ఉన్నాయి. ఏంటి? 46, 47. అవి శ్రవణ మననం తర్వాత కూడా నిధిధ్యాసనం ఎవరు చేస్తారో యోగులు, వాళ్ళు ఉత్తమ యోగులు అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః జ్ఞానిభ్యోపి మతోధికః జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి కర్మిభ్యశ్చాధికో యోగి కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగీ భవార్జున తస్మాద్యోగీ భవార్జున తస్మాద్యోగీ భవార్జున తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగీ భవార్జున కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగీ భవార్జున కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగీ భవార్జున. ఉత్తమం. అయితే ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి ఆ సంస్కార వాసన వలన ఈ జన్మలో చిన్న ప్రయత్నంతోనే ఆత్మనిష్ఠలోకి వెళ్ళిపోతారు. ఏమవుతుంది? పరాం గతిం యాతి అంటే మోక్షం అనే అంతిమ లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకుంటారు. అంటే జీవన్ముక్తులు అవుతారని అర్థం. మీరందరూ కూడా జీవన్ముక్తులుగా జీవిస్తారు. తతః జీవన్ముక్తులుగా జీవిస్తే ఏమవుతుంది స్వామీజీ? ఏం అవదు. జీవన్ముక్తులుగా జీవిస్తే మీకు ఎటువంటి కండిషన్స్ ఎక్కువగా అవసరం లేదు. ఎందుకు? మీరు బాగా రిఫైన్డ్ ఆయిల్ అంటారు, విన్నారా? రిఫైన్డ్ ఉంటారు, సంస్కారవంతులు, పవిత్రంగా. అహింస అనేది మీ యొక్క స్వభావం అయిపోతుంది. ప్రేమ పంచడం అనేది మీ స్వభావము. చిరునవ్వు మీ స్వభావము. మౌనంగా ఉండడము మీ స్వభావం. ఇలాంటి విలువలతో మీరు జీవిస్తారు జీవన్ముక్తులుగా అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరికంటే గొప్పగా పొగుడుతున్నారంట ఈ ధ్యాన యోగికి. ఏంటి? 46, 47 శ్లోకాల్లో ధ్యాన యోగి ఎలాంటి గొప్పవారు అని చెప్తున్నారు. ఇక్కడ తపస్విభ్య అంటే తపస్సు చేసేవాళ్ళు. ఏం తపస్సు? ఉపాసకులు అంటే
నిర్గుణ నిరాకార పరమాత్మ ఆత్మ చైతన్యాన్ని పూర్తిగా గ్రహించినటువంటి అంటే తెలుసుకోలేనటువంటి వారికి ఒక మూర్తీభవించిన ఆకారం కావాలి. శ్రీరామచంద్రుడు అంటే కోదండపాని పట్టుకొని, రామచంద్రుడు రామబాణం పట్టుకొని, అలాంటి అయోధ్య రామ, సీతాపతి రామ, భద్రాది రామ అలాగ కంటి ముందు కనిపించాలి వాళ్ళకి. అందువలన మొట్టమొదటిసారిగా సగుణ పరమాత్మ ఈశ్వరుడుగా కృష్ణ, గణేషు, దేవి ఏ రూపంగానైనా సగుణ ఈశ్వర ఉపాసనం చేసే వారికి తపస్విలు అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు వాళ్ళని. సో వాళ్ళకంటే ఈ నిధిధ్యాసనం చేసి, నిధిధ్యాసనం ఎప్పుడు చేశారు? శ్రవణము, మననము. ఫస్ట్ ఏం చేయాలి? కర్మయోగము. తర్వాత కర్మయోగం ద్వారా ఉపాసన, ఉపాసన తర్వాత శ్రవణము, శ్రవణం తర్వాత మననము, మననము తర్వాత నిధిధ్యాసనము లేదా ధ్యాన యోగం అన్నమాట. ఇది ఈ ధ్యాన యోగం చేసిన యోగి తపస్విల కంటే శ్రేష్ఠులు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఏంటి? రెండోది ఏంటి? జ్ఞానిభ్య అపి అధిక యోగి. జ్ఞానిభ్యులు అంటే ఎవరు? ఇక్కడ జ్ఞానులు అంటే శాస్త్ర శ్రవణము మననం చేసిన వాళ్ళకి జ్ఞానులు అంటారు. అంటే ఇంకా ఆయన నిధిధ్యాసన చేయలేదన్నమాట. వాళ్ళు ధ్యానం ఇంకా పూర్తిగా చేయలేదు కాబట్టి ఆ జ్ఞానుల కంటే నిధిధ్యాసనం చేసినటువంటి ధ్యాన యోగులు గొప్పవారు, శ్రేష్ఠులు అంటున్నారు భగవాన్. కర్మిభ్యాచ అధిక అంటే కర్మయోగము చేస్తున్న కర్మకాండ కర్మాలు, యజ్ఞాలు, యాగాలు, అన్ని దాన ధర్మాలు చేస్తున్న ధర్మాత్ములు, పుణ్యాత్ముల కంటే ధ్యాన యోగి ఉత్తములు, శ్రేష్ఠులు అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఏంటంటే కర్మయోగం చేసేవారికి నెక్స్ట్ ఎన్ని స్టేజ్లు ఉన్నాయి అంటే ఉపాసన స్టేజ్ ఉన్నది, శ్రవణం స్టేజ్ ఉన్నది, మననం స్టేజ్ ఉన్నది, తర్వాత చివరికి నిధిధ్యాసనం స్టేజ్. అందువలన కర్మయోగుల కంటే చాలా దగ్గరలో ఉన్నాడు అన్నమాట ధ్యాన యోగ ఆత్మస్వరూప స్థితికి. తర్వాత వారికంటే తపస్విలు అంటే వాళ్ళు ఉపాసన చేసేవారు అని అర్థం. అంటే వాళ్ళు కూడాను ధ్యాన యోగ కంటే దూరంగానే ఉన్నారు. తర్వాత కేవలము శ్రవణము చేసేవాళ్ళు, మననం చేసేవాళ్ళు నిధిధ్యాసనం చేయలేదు కదా, వాళ్ళు కూడా ధ్యాన యోగ కంటే దూరంలోనే ఉన్నారు ఆత్మస్వరూప స్థితికి. కాబట్టి నిధిధ్యాసనం చేసినటువంటి ధ్యాన యోగులు అత్యంత సమీపంలో ఉన్నట్టు. అంటే భగవానికి కాపలాదారుగా ఉన్నటువంటి జయ విజయల్లాగా ఆత్మస్వరూప స్థితికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ధ్యాన యోగులు ఉత్తములు, శ్రేష్ఠులు అని చెప్పారు. ఈ విధంగా ఉత్తమ యోగులు కాబట్టి తస్మాత్ అందువలన ఏ అర్జున నువ్వు నిధిధ్యాసనం చేసి యోగి కొమ్ము. అంతే తప్ప పై పైన 2 విషయాలు విని లెక్చర్లు ఇచ్చే అలాంటి యోగువు కావద్దు. నీ జీవితం నరాలు వంట పట్టించుకొని ఆత్మస్వరూప నిష్ఠలో ఉండే ధ్యాన యోగువు నువ్వు కావాలి అని భగవాన్ ఇక్కడ అర్జుని సలహా ఇస్తున్నారన్నమాట. మిగతా అది ఇంకా మరో సేమ్ ఇదే శ్లోకం కంటిన్యూ అవుతుంది. మరొక శ్లోకం చెప్పి మనం రేపు ఈ యొక్క సమ్మరీ సారాంశాన్ని కూడా రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.